ఈ స్ట్రెస్కి కారణం ఏమిటి? ఈ వర్రీకి కారణం ఏమిటి? మీతో పంచుకోవాలి ఆశపడుతున్నాను. సహోదరి సహోదరులు, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. బోరిస్ బెకర్ అనేటటువంటి ఒక వింబుల్డన్ ఛాంపియన్ 16 సంవత్సరాల వయసులోనే వింబుల్డన్ ఛాంపియన్గా అవతరించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి తాను ఎంటర్ అయ్యాడు. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో వింబుల్డన్ ఛాంపియన్గా అవతరించాడు. అంత చిన్న వయసులోనే వింబుల్డన్ ఛాంపియన్గా అవతరించిన బోరిస్ బెకర్ అతి తక్కువ కాలంలో అన్నీ సంపాదించాడు. ఆర్థికంగా బలాన్ని సంపాదించాడు, అందమైన అమ్మాయిలతో స్నేహాన్ని సంపాదించాడు, అందలం ఎక్కాడు, అందరి మనలు పొందుకున్నాడు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అందం ఉంది, అందమైన అమ్మాయిలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఒకరోజు న్యూస్ పేపర్లో, మీడియాలో బ్రేకింగ్ న్యూస్ ఏమిటి అంటే, బోరిస్ బెకర్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేశాడో తెలుసుకోవాలని మీడియా వాళ్ళు కొంచెం కోలుకున్న తర్వాత అడిగారు. నీకేం తక్కువ ఉన్నాయినా? ఆస్తిపాస్తులకు తక్కువ, చాలా ఎక్కువ. అందమైనటువంటి అమ్మాయిలతో నీకేమైనా స్నేహం తక్కువ? చాలామంది అమ్మాయిలతో నాకు పరిచయం ఉంది, వాళ్ళతో ఎంజాయ్ చేసేవాడిని. నేమ్ అండ్ ఫేమ్ ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, ప్రేమ వ్యవహారాలు, అమ్మాయిలతో పరిచయం, అవన్నీ ఉన్నాయి. ఇన్ని ఉన్నవాడివి ఎందుకయ్యా నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు? ఏం చెప్పాడో తెలుసా? డిప్రెషన్. ఏమిటి? డిప్రెషన్. నీకు డిప్రెషన్ ఏమిటయ్యా? అన్నీ ఉన్నాయి, కానీ నా జీవితంలో అందలం ఎక్కిన తర్వాత తెలిసింది ఏమిటంటే, నేను ఒంటరి వాణ్ణి. ఏమిటట? నేను ఒంటరి వాణ్ణి. ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలి, ఉన్నతమైన స్థాయికి చేరాలి, నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళాలి. ఇది ఈరోజు చాలా మందికి ఉన్న అంబిషన్. నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళాలి, డబ్బు సంపాదించే విషయంలో నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళాలి, అందగాడిగా అందగత్తిగా పేరు సంపాదించే విషయంలో నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళాలి, పేరు ప్రఖ్యాతలు సంపాదించే విషయంలో నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళాలి. ఈరోజు చాలామంది నెంబర్ 1 ప్లేస్ కోసం తహతహలాడుతున్నారు. ఈ లోకంలో ఎవరైనా సరే నెంబర్ 1 ప్లేస్కి ఎవరు చేరనటువంటి ఆ స్థాయికి చేరిన వారిని అడగండి, వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? నెంబర్ 1 ప్లేస్కి రావాలనుకున్నాను, అందరికంటే ఉన్నతమైనటువంటి శిఖరాన్ని ఎక్కాలి అని ఆశపడ్డాను, ప్రయాసపడ్డాను, తంటాలు పడ్డాను. ఇదిగో ఈరోజు అందరినీ దాటుకుంటూ స్థానానికి చేరుకున్నాను. ఆ ఉన్నతమైన స్థానానికి చేరుకున్నప్పుడు నా చుట్టూ చూశాను, ఎవ్వరూ కనిపించలా, నేనొక్కడే మిగిలిపోయాను. దయచేసి గమనించండి, టాప్ ప్లేస్కి నువ్వు ఒక్కడవే వెళ్ళినట్లయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ప్రక్కన ఎవరు ఉండరు. కారణం ఏమిటి? ఈ ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్ ఒకడికే ఉంటుంది. ఒప్పుకుంటారు, ఒప్పుకోరా? నువ్వు నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళావంటే నెంబర్ 2 లేదు అక్కడ. నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళావంటే యు ఆర్ ఓన్లీ 1 పర్సన్, నువ్వు ఒక్కడవే అక్కడ ఉన్నావు. ఏకాంతము అంటే అర్థం ఏమిటి? లోన్లీనెస్ అంటే అర్థం ఏమిటి? ఒంటరితనం. బోరిస్ బెకర్ ఏమన్నాడో తెలుసా? ఉన్నతమైన శిఖరానికి చేరిన తర్వాత నాకు అర్థమైంది, డబ్బు ఉంది అయినా నేను ఒంటరిని, ఆస్తిపాస్తులు ఉన్నాయి అయినా నేను ఒంటరిని, అందచందాలతో నిండినటువంటి అమ్మాయిలు నాకున్నారు అయినా నేను ఒంటరిని, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అయినా నేను ఒంటరిని. ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేకపోయాను. నాలో ఉన్నటువంటి ఆ లోన్లీనెస్, నాలో ఉన్నటువంటి ఆ ఎంప్టీనెస్ నన్ను బ్రతుకు మీదే విరక్తి పుట్టే విధంగా చేసింది. బ్రతకటమే వేస్ట్ అనిపించింది. లోన్లీనెస్ ఈరోజు ప్రధానంగా డిప్రెషన్కి కారణం. లోన్లీనెస్ ఈరోజు అనేక మంది అనారోగ్యం గుండా వెళ్ళడానికి కారణం. దయచేసి గమనించండి, ఈరోజు మనలో లోన్లీనెస్కి
గురవుతున్న వారు లేరంటారా? చెప్తా వినండి. ఇంట్లో భర్త ఉంటాడు, కానీ భార్య ఒంటరితనాన్ని భరిస్తూ ఉంది. భర్త ఉన్నాడు కానీ ఏమిటో లేనట్టే. భార్య ఉంది కానీ ఏమిటో ఉన్నా కూడా నా జీవితంలో లేనట్టే. బిడ్డలు ఉన్నారు కానీ ఏమిటో, బిడ్డలున్నప్పటికీ నేను ఒంటరి దాన్ని. లేదా ఎక్కడ కూర్చున్న వారిలో బిడ్డలు ఉన్నారు. ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు నా దగ్గరకు వచ్చి, అయ్యా 5 బిడ్డలయ్యా, కానీ ఈరోజు మేము అనాథలం, ఒంటరిగా మిగిలిపోయాం. 5 బిడ్డలను పెట్టుకుని ఒంటరిగా మిగిలిపోవడం ఏమిటి? మా కర్మయ్యా, ఏం చేస్తాం? 5 బిడ్డలు ఉన్నారు కానీ మేము ఒంటరిగా మోడుగా మిగిలిపోయాం. ఎస్, అది వారి జీవితంలో ఎంత బాధను, ఎంత చింతను, ఎంత నిరాశను, ఎంత నిస్పృహను వారి జీవితంలో కలిగిస్తుందో. పిల్లలు ఉన్నారయ్యా కానీ మేము ఒంటరిగా మిగిలిపోయాం. అమ్మ నాన్న ఉన్నారు కానీ నేను ఒంటరి దాన్ని. అన్నదమ్ములు ఉన్నారు కానీ నేను ఒంటరి దాన్ని. అన్నలున్నారు, అక్కలున్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, కానీ నా జీవితంలో నేను ఒంటరిగా మిగిలిపోయా. ఈరోజు ఒంటరితనం అనేక మంది జీవితాలను అతలాకుతలం చేస్తుంది. ప్రపంచంలో జరిగేటటువంటి ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఈ ఒంటరితనం. ఆ నాన్న అంటే ఆ కుర్రవాడికి చాలా ఇష్టం, కానీ ఆ కుర్రవాడికి ఏమో వ్యాపారంలో దిగ్గజంగా మారటం ఇష్టం. వ్యాపారంలో లాభం సంపాదించి ఉన్నత స్థాయికి చేరటం తనకి ఇష్టం. ఈరోజు మన మధ్య అలాంటి వారు ఉన్నారు. టాప్ ర్యాంక్కి వెళ్ళాలి, టాప్ పొజిషన్కి వెళ్ళాలి, టాప్ ప్లేస్కి రీచ్ అవ్వాలి. ఇది మనలో అనేక మందికి ఒక అంబిషన్.